ఈఎంసీ మహేశ్వర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 350 acres ఇది. సో ఇద్దరు చాలా విప్రో, శాంసంగ్ చాలా చాలా పెద్ద కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయి. మనసానపల్లి నుంచి మహేశ్వరం రెండు రైట్ సైడ్ విప్రో ఉంది మనకి ఈఎంసీలో. ఇదేమో అశ్వా ఐసోలేషన్ కంపెనీ. 10,000 crores. కన్స్యూమర్స్ కేర్ లైటింగ్. ఇదేమో మల్బార్ జర్మసన్ జ్యువెలరీ, మల్బార్ కంపెనీ అండి. మల్బార్ జర్మసన్ జ్యువెలరీ. ఇది వచ్చేసి విప్రో 10,000 crores లైట్స్ వెలిగించారంట. నోటీస్ ఉంది. ఇదేమో మల్బార్. ఇదంతా మల్బార్ గోల్డ్ కంపెనీ. మొత్తం గోల్డ్ రిలేటెడ్ అంతా కూడా ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. మల్బార్ కంపెనీ, మల్బార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇదంతా కూడా మల్బార్ జ్యువెలర్స్ ఉంది కదా, మల్బార్ గోల్డ్ వాళ్ళది. ఇది మల్బార్ గోల్డ్ అంతా వాడిందన్నమాట. ఇదంతా 350 ఎకరాల సెజ్ అండి. ఇది ఈ 350 ఎకరాల సెజ్ ని ఏం చేశారంటే చాలా కంపెనీస్ కి, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లైక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనమాట. ఇది అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ సెట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈ టైప్ ఆఫ్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఆల్రెడీ వీటికి ల్యాండ్ శాంక్షన్ అయిపోయింది. చాలా కంపెనీస్ కి ఆల్రెడీ ల్యాండ్స్ అలొకేషన్ అయినాయి. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, మనం చూడొచ్చు. కొన్ని ల్యాండ్స్ మాత్రం ఇంకా ఎంటీగా ఉన్నాయండి. వాళ్ళకి సమ్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం లోపల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు. ఇదిగోండి కనపడుతున్న సిగ్నీ అని కంపెనీ అండి. మనకి ఇది 350 ఎకరాల క్లస్టర్ లో అండి. మనకు 100 ఎకరాల ల్యాండ్ ఓన్లీ పర్టికులర్ గా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకే ఇచ్చారు. ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది కూడా ఇందులోనే సెజ్ లోనే ఉంది ల్యాండ్. మీరు చూసుకున్నట్టయితే ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ అయిందంటే ఈ మహేశ్వరం రూపురేఖలు మారిపోతాయండి. ఏదైతే ఈ మహేశ్వరం ఉందో మనకి మహేశ్వరం చుట్టుపక్కల ఏఐ క్లస్టర్ కి సంబంధించినవి కూడా కంపెనీ స్టార్ట్ చేయడానికి మనకి ఇక్కడ ల్యాండ్స్ ఆల్రెడీ ఎక్వైర్ జరుగుతున్నాయండి. మహేశ్వరం పక్కనే మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో దాన్ని కూడా 4th సిటీ కింద డెవలప్ చేయడానికి ఫ్యూచర్ సిటీ అని, స్మార్ట్ సిటీ అని ఇలా చాలా చెప్తున్నారు. దానికి మనకి మహేశ్వరం చాలా పక్కనే ఉంటది. అదిగోండి ఇటు కంపెనీస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ రైట్ లో కూడా కొన్ని కంపెనీస్ కి ఆల్రెడీ ల్యాండ్స్ అలొకేషన్ అయినాయండి. కంపెనీస్ స్టార్టింగ్, కొన్ని కంపెనీస్ స్టార్ట్అప్ లో ఉన్నాయి. ఈ ఏదైతే క్లస్టర్ ఉందో క్లస్టర్ మెయిన్ గేట్ కి 3 kilometers, బ్యాక్ సైడ్ గేట్ కి 1 kilometer డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుందండి. మన ప్రాజెక్ట్ కూడా హెచ్ఎండి అండ్ రెరాప్రోలు. వన్స్ ఈ క్లస్టర్ మొత్తం కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటేనండి మోర్ దెన్ నాకు తెలిసి 1 lakh above ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ. 1 lakh above ఎంప్లాయ్మెంట్ అంటే విత్ ఫ్యామిలీస్ తీసుకుంటే మోర్ దెన్ 4 lakhs అవుతారు. మీకు మన వెంచర్ కి దగ్గరగా ఈ క్లస్టర్ ఉండడం వల్ల మన వెంచర్ లో కట్టుకొని రేపు రెంటల్ ఇన్కమ్ కూడా మనకు జనరేట్ అవడానికి మంచి స్కోప్ ఉన్న లొకాలిటీ అండి ఇది. షాగూన్ టెక్నాలజీస్ అని కొత్తగా ఓపెన్ అయిందండి రీసెంట్ గా ఈ ఆఫీస్. ఒక్కొక్క కంపెనీలో 1000 నుంచి 3000, 4000 ఎంప్లాయీస్ ఉంటారండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ. ఇక్కడ రాసి ఉంటుంది మనకి షాగూన్ టెక్నాలజీస్ అని, షాగూన్ ఎంటర్ప్రైజెస్. అక్కడ ఇంకో కంపెనీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ జరుగుతుందండి. చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని వర్క్ చేస్తున్నారు. కమింగ్ 3 years లో మనం ఇదైతే చూస్తున్నామో ఇలా ఉండదండి, లొకాలిటీ మొత్తం మారిపోతుంది. బ్యాక్ సైడ్ గేట్ ఇది. పులిమావిడి మీద నుంచి ఇప్పుడు మనం వెళ్ళిన సౌత్ సెంట్రల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని ముందు 150 feet రోడ్ అన్నాను కదా, ఈ రోడ్డు కనెక్టివిటీ డైరెక్ట్.
ఈ ESR హైట్స్ అనేది కూడా మన ప్రాజెక్ట్ అండి, అయిపోయింది అది ప్రాజెక్ట్ ఎంటీ, ప్లాట్స్ అన్ని క్లోజ్. ఈ రోడ్ 150 ఫీట్ రోడ్ అండి, మన మాస్టర్ ప్లాన్ లో ఇది 150 ఫీట్ రోడ్ ఉంది. మన వెంచర్ ముందు ఆల్రెడీ మన ల్యాండ్ లో నుంచే 150 ఫీట్ రోడ్ వెళ్ళింది. మన రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా మన ప్రాజెక్ట్ వచ్చింది. ఇది 150 ఫీట్ రోడ్ అండి, మనం కట్ చేసాము, మన ల్యాండింగ్ ఇచ్చి 150 ఫీట్ రోడ్ చేసాము. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదిగోండి రోడ్డుకి రైట్ సైడ్ లో రోడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో కూడా రోడ్ ఉంది. ఇది మన వెంచర్, ఇది యాక్చువల్ గా వెంచర్ నుంచి మనం వేసాం రోడ్. ఇది 150, ఇది కంటిన్యూ టు మనకి వెనక పులిమామిడి నుంచి కేశంపేట డైరెక్ట్ మీకు చించోడు పెంజర్ల ఈ రోడ్డు మనకి డైరెక్ట్ వెళ్తుందండి. 150 ఫీట్ రోడ్ ఇది. మన వెంచర్ వరకు మనం చేసి పెట్టాం ఆల్రెడీ ముందే. ఇది ESR ప్రీమియం క్వాంటిటీ ప్రాజెక్ట్ పేరు. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్. ఇది మన ప్రాజెక్ట్ 18.5 ఎకరాలు అండి. ఇది HMD అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్టు, R2 జోన్ లో ఉంది. మనకి ఇది HDFC వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు. దీంట్లో మనకి ఇందులో 180 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ బిట్లు ఉన్నాయి. మనకి ఇందులో డెవలప్మెంట్స్ అన్ని చాలా బాగా నీట్ గా చేశారండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేశారు, డ్రైనేజ్ చేశారు, వాటర్ ట్యాంకర్, ఎంట్రన్స్ ఆర్చి, కాంపౌండ్ వాల్, పార్క్స్, ల్యాండ్స్కేప్స్, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మీకు ఇది ఏంటంటే మనకి HDFC వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు. మీకు కావాలంటే మంచి లొకాలిటీ ఫ్రెండ్స్. ఇది మనం ఏదైతే ఎలక్ట్రానిక్స్ సెస్ చెప్పామో దానికి కరెక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది ఈ ప్రాజెక్ట్. ఇందులో మొత్తం మనకి 197 స్క్వేర్ ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో అది ఎదురుగుండా కనపడుతుందంతా ఊరు. ఇప్పుడు మనం వచ్చింది ఆ ఊర్లో నుంచే. మనకి లెఫ్ట్ సైడ్ లో కనపడేదంతా మనకి క్లస్టర్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని మనకు కనపడుతుంటాయి. ఎదురుగుండా కాంపౌండ్ వాల్ కనపడుతుంది చూసారా, అదంతా కాంపౌండ్ వాల్ క్లస్టర్ కి. అక్కడ వరకు క్లస్టర్ ఉంది. అన్ని నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అవటం వల్ల మనకి రేపన్న రోజు ఇక్కడ విల్లాస్ కట్టుకొని మనం ఇక్కడ ఉండటానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే మనం క్లస్టర్ లో వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళకి కూడా మనం రెంటల్ పర్పస్ గా కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి యూజ్ చేసుకోవచ్చు.